నమస్తే అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. నా పేరు రాధ. రాధ అంటే రాధేశ్యామ్లో రాధ కాదు, రాధా గోపాలంలో రాధ కాదు, రాధాకృష్ణలో రాధ అసలే కాదు. నేను మా అమ్మా నాన్నలకు పుట్టిన రాధని. అంతకు మించి ఇంకేం లేదు. ఈరోజు నేను నా దరిద్రం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అబ్బా, దరిద్రం అంటే ఏదో డబ్బులు లేని దరిద్రం కాదుండోయ్, అది పర్మనెంట్ అనుబంధం. ఒకరోజు నాకు నా దరిద్రానికి ఫ్లెమ్స్ వేసా ఫ్రెండ్స్ వచ్చింది. ఫ్రెండ్స్ అంటే నేను నా దరిద్రం ఫ్రెండ్స్ అని కాదు, నా ఫ్రెండ్సే దరిద్రం. వాళ్ళు నా దరిద్రం అనుకుంటే నేను వాళ్ళ దరిద్రం. ఒక సైకిల్ అన్నమాట. మొన్న ఒకటి జరిగింది. మా ఫ్రెండ్ ఒకడు, పేరు చెప్పనులేండి, వాడి పరువు నేను ఎందుకు తీయటం. వాడు కాల్ చేసి అర్జెంటుగా రెడీ అవ్వు, డిన్నర్కి వెళ్దాం అన్నాడు. నేను ఎగిరి గంతేశాను. అబ్బా, చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నానని మురిసిపోయాను. మంచి డ్రెస్ వేసుకున్నా, మేకప్ వేసుకున్నా, రెడీ అయ్యి ఫోన్ చేశా, ఏరా ఎక్కడున్నావని. వాడు ఏం చెప్తున్నాడో తెలుసా? సారీ రాధా, నేను ఇప్పుడే నా గర్ల్ ఫ్రెండ్తో లంచ్ డేట్కి వచ్చాను, డిన్నర్ క్యాన్సిల్. నేను అలా షాక్ అయిపోయాను. లంచ్ డేటా? నన్ను డిన్నర్కి పిలిచి వాడు లంచ్ డేట్కి ఎలా వెళ్తాడు? అప్పుడు అనిపించింది వీడే నా దరిద్రం అని. ఇంకో ఫ్రెండ్ ఉంది నాకు, దాని పేరు సంధ్య. దాని గురించి చెప్పాలంటే అది ఎంత మర్చిపోతుందంటే, ఒకసారి నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. నేను ఓపెన్ చేసి చూస్తే అదొక పాత మొబైల్ కవర్, కొత్త మొబైల్ది కాదు, అసలు నా మొబైల్కి సెట్ అవ్వదు. నేను ఏంటి సంధ్య ఇదేంటి అంటే, అది మురిసిపోతూ అది మొన్ననే కొన్నాను రా, నీకు కరెక్ట్గా సరిపోతుంది అంది. అది కొన్నది దాని పాత ఫోన్కి. నా బర్త్డే అని మర్చిపోయి నా పేరు చెప్పి దాని పాత ఫోన్ కవర్ తెచ్చింది. దానికి నేను గుడ్ ఫర్ నథింగ్ ఫ్రెండ్ అని పేరు పెట్టాను. ఇలా చెప్పుకుంటూ పోతే నాకున్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక్కొక్క స్టోరీ వస్తుంది. నిజంగా అండి, నా ఫ్రెండ్స్ని చూస్తుంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు నన్ను సృష్టించేటప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కొద్దిగా బ్రెయిన్ ఎక్కువ ఇచ్చి నాకు మాత్రం ఈమె ఒంటరిగా నవ్వుకుంటుందిలే అని తక్కువ ఇచ్చాడేమో అని. కానీ తెలుసా, ఈ దరిద్రమైన ఫ్రెండ్స్ లేకపోతే నా జీవితం ఎంత బోర్గా ఉంటుందో. వాళ్ళు లేకపోతే నన్ను ఎవరు ఆట పట్టిస్తారు, నేను ఎవరిని ఆట పట్టిస్తాను, ఎవరు నాకు చిరాకు తెప్పిస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా దరిద్రం అయినా నా బెస్ట్ దరిద్రం. సో మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? సారీ, దరిద్రమైన బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి కలుద్దాం. నమస్తే.